చేసేటువంటి ఒక ఎంటర్‌ప్రెన్యూర్ చెప్పే విధానం వేరు. అది విన్న తర్వాత ఇంక నేను జీరోగా ఉండాల్సిందే, పెన్ను, పేపర్ పట్టుకోవాల్సిందే అని. అప్పటిదాకా వేరే. సో, మనం రెస్పాన్స్ ఎలా అవుతున్నాం అనేది చాలా ముఖ్యం. నాకు వివా 10 సంవత్సరాలు, 12 నెలలు ఎవ్రీ వీక్ ఇన్‌కమ్ ఉండాలి. అది 5,000, 10,000, 15,000, 20,000 అని అనుకోవాలి. కంపెనీకి ది బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేయాలి. హ్మ్. అది. నేను అదే అనుకుంటాను ఎప్పుడైనా సరే. ది బెస్ట్ నేను ఇస్తాను అని. సో, అప్పుడు మనకి ఏమేం కావాలో అన్నీ తెలుసుకుంటాం. బోత్ సైడ్స్ వాళ్ళని క్రియేట్ చేయడం ఇదంతా. ఒకటి బాగా వినండి. వీటన్నిటికి మూలం ఏంటంటే బోలెడంత పాజిటివ్‌నెస్. పాజిటివ్‌నెస్ ఉంటేనే ఎర్లీ మార్నింగ్ అయినా సరే రాగలుగుతాం. ఏదైనా సరే ఎంత కష్టమైనా చేయగలుగుతాం. హ్మ్. అంటే పాజిటివ్ అంటే నేను ఖచ్చితంగా ఇంత ఇన్‌కమ్‌లోకి వెళ్తాను. నేను నేర్చుకోవాల్సింది, తెలుసుకోవాల్సింది తెలుసుకుంటే నేను సక్సెస్ అవుతాననే బోలెడంత పాజిటివ్ కుంభాలు కుంభాలు ఉండాలి. అంత ఉంటేనే మనకి నిద్ర ఇవన్నీ హ్మ్. కొంతమంది సార్ నాకు పలానాదుంది, పలానాదుంది కుదరటం లేదు. ఎన్నో విఘ్నాలు చెప్తుంటారు. ఎన్నో ఆటంకాలు చెప్తుంటారు. ఇయన్నీ ప్రేమ, ఇష్టం ఉంటే, నమ్మకం ఉంటే ఇయన్నీ అలా తుడిచిపెట్టుకుపోతాయి. సో, ఫస్ట్ రెస్పాన్స్ ఒకటి ఎలా రెస్పాండ్ అవుతున్నాం. సెకండ్ వన్ ఏంటి? P, sir. P for presence. రెస్పాన్స్ అండ్ ర్యాంక్. Rank urgency. Rank urgency. ర్యాంక్ అర్జెన్సీ ఎంత ఉంది? మీకు లేదా మీ టీమ్‌లో వాళ్ళకి ర్యాంక్ ఇంట్రెస్ట్. ఆ తిరుమల దేవి గారికి 500 అంటే ఎంత ఇంట్రెస్ట్ ఉంది? షాహినా గారికి నేను 500 అవ్వాలని, 250 ఖచ్చితంగా అవ్వాలని ఎంత ఇంట్రెస్ట్ ఉంది? ఇది ర్యాంక్ అర్జెన్సీ అనేది. ఏదో ఒకటి తయారు చేయాలి. ఇక్కడ ఎవరు టార్గెట్లు పెట్టరు. మనకు మనమైనా సరే పెట్టుకుంటున్నాం. లేదా అట్లా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు. సార్ మా దగ్గర గుర్రం లక్ష్మీదేవి మేడం ఉంది. తను ర్యాంక్ అర్జెన్సీ ఉంది. ఆమెకి ర్యాంక్ కావాలని ఉంది. అలాంటి వాళ్ళని గుర్తుపట్టాలి. సో, టీమ్‌లో ఉన్నటువంటి వాళ్ళు రెస్పాన్స్ ఎలా ఇస్తున్నారో చూడాలి. జూమ్ అండ్ వాట్సాప్‌లో అండ్ వాళ్ళ ర్యాంక్ అర్జెన్సీ ఉన్న వాళ్ళు ఎవరు? కల్పన మేడంకి ర్యాంక్ అర్జెన్సీ. నేను ర్యాంక్ అవ్వాలి అని. టెన్షన్ కాదు. కోరిక నేననేది. టెన్షన్ వేరు, కోరిక వేరు. హ్మ్. కోరిక ఉన్నవాళ్ళు చక్కగా ప్రెజెంటేషన్స్‌ని క్రియేట్ చేసి వాళ్ళ క్రియేటివిటీని పెంచుకుంటూ ఉంటారు. ఇది ఓకే. టెన్షన్ ఎప్పుడూ ఉండొద్దు. హ్మ్. ఇలా అయినా ఓకే, అలా అయినా ఓకే అనేటట్టు ఉండాలి ఎప్పుడైనా సరే. ఓకే. సో, ఇది ఆర్. ఆర్ ఫర్ రెస్పాన్స్ అండ్ ర్యాంక్ అర్జెన్సీ. ఆర్‌పీఎంలో పీ ఫర్ Presence, sir. Presence. ప్రెజెన్స్ ఎలా ఉంది? నేను నా ఇప్పుడు ఈ ప్రెజెన్స్ కోసము నేను చాలా ఇష్టంతోటి వచ్చాను. ఓకే. చాలా ఇష్టంతోటి. మీరు ప్రోగ్రామ్ అనంగానే ఎంత ఇష్టంగా మీరు ఉంటున్నారక్కడ. ఆ ప్రెజెన్స్ ఎలా ఉంది అనేది కూడా ఇంపార్టెంట్. హ్మ్. అది అటెండెన్స్ అన్నమాట. చాలా ఇంట్రెస్ట్‌గా మీరు ఆహ్, వస్తే ఒక మేడం గారు స్టార్ 250, 500లోనే బ్లేజర్ ఏసుకొని ప్రోగ్రామ్‌కి వచ్చిందనుకోండి. ప్రెజెన్స్ అలా ఉందనుకోండి. చాలా ఇంట్రెస్ట్ ఉన్నట్టు. అంటే ఆ ప్రెజెన్స్ ఇంపార్టెంట్. నేను ఎలా కనపడుతున్నాను అనేది ఇంపార్టెంట్. మీరిప్పుడు నోట్ చేసుకుంటూ నాకు కనపడుతున్నారనమాట. అది ఇంపార్టెంటేనా కాదా? హ్మ్. టీమ్‌ని అట్రాక్ట్ చేస్తుంది. నేచర్‌ని అట్రాక్ట్ చేస్తుంది. సీనియర్‌ని అట్రాక్ట్ చేస్తుంది. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న నాకెందుకు నేను అట్రాక్ట్ అయ్యాను గుర్రం లక్ష్మి గారికి. ఎలా చెప్పండి? నన్ను మేడం ఎలా అట్రాక్ట్ చేసింది? నిత్యం మనం ఆకర్షిస్తూ ఉంటాం. ఎలాగా? అక్కడ స్పాట్‌లో తన చిన్న బిజినెస్ చేస్తున్నా సరే, హెడ్‌ఫోన్స్ పెట్టుకొని లాగిన్ అవ్వడం తను చూడు. మొన్న ప్రోగ్రామ్‌లో తను కూరగాయలు అమ్ముతూ ఉన్న హెడ్‌ఫోన్స్ బ్లూటూత్ నేనేమి ఉపన్యాసాలు చెప్పలేదు. ఆమెకి బలవంత పెట్టలేదు తీసుకోండి అని. తనే తీసుకొని ఆ టైంలో గూడా ఇది జూము నేను చదువుకోలేదు. వాళ్ళంతా చదువుకున్నోళ్ళు, పెద్దోళ్ళు ఇయన్నీ ఏం లేదు.
ఆ ప్రెజెన్స్ నన్ను అట్రాక్ట్ చేసింది. అర్థమైందా? ప్రెజెన్స్ మోస్ట్ ఇంపార్టెంట్. మీరు అది మనం ఎలా ఉంటున్నాము అక్కడ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది మనం చేయాల్సినటువంటి పని. ఓకే, సో 4 PM మీ ప్రెజెన్స్ ఎట్లా ఉంటుంది? ఫిక్స్డ్ ప్రోగ్రామ్స్ లో మీ ప్రెజెన్స్ ఎలా ఉంటుంది? సో ఎవరిదైనా ప్రోగ్రామ్స్ కి అటెండ్ అయినప్పుడు మీరు నేమ్ లిస్ట్ రాపిస్తున్నారు, లేకపోతే ఒక ప్రెజెంటేషన్ చేపిస్తున్నారు, థ్యాంక్ యూ మీట్ అప్పుడు మీరు ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనేది చాలా ముఖ్యం. ఇవన్నీ మనకు తెలియకుండానే మనలో ఉండేటువంటి గుణాలు, మనకు చాలా ప్లస్ అయ్యేటువంటి గుణాలు ఇవన్నీ. మనం సీనియర్ని టీంని అట్రాక్ట్ చేస్తున్నాము, వాళ్ళని ఇన్స్పైర్ చేస్తున్నామంటే ఖచ్చితంగా మనం నేచర్ని ఇన్స్పైర్ చేస్తున్నట్టే, అట్రాక్ట్ చేస్తుంటే. లక్ష్మీదేవిని మనం డబ్బుని అట్రాక్ట్ చేస్తున్నట్టే. ఇది ఇంపార్టెంట్. ఈ ప్రెజెన్స్ పూర్గా ఉండకూడదు, అసలు ప్రెజెన్స్ లేకుండా ఉండకూడదు. మన ప్రెజెన్స్ అనేది ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ప్రెజెంటేషన్స్ క్రియేట్ అవ్వాలంటే ప్రెజెన్స్ ఎంతో బాగా ఉండాలి. ఓకే, ఎర్లీ మార్నింగ్ మేడం గారు ప్రెజెన్స్ కేవలం లాగిన్ అవ్వకుండా వీడియో ఆన్ చేసుకొని అట్లా ప్రెజెన్స్ ఇస్తున్నారు. అది ప్లస్ పాయింట్ అయినా టీంకి, వాళ్ళ టీం సీనియర్ కూడా ఇన్స్పైర్ అవుతారు, చాలా ఇన్స్పైర్ అవుతారు. వాళ్ళ టీం కూడా ఎలా ఇన్స్పైర్ చేస్తున్నారు? ఈ యొక్క దానివల్ల. కాబట్టి ఒకటి, ఈ ప్రెజెన్స్ ఎలా ఉంటుంది అనేది చాలా ఇంపార్టెంట్. రెండవది ప్రమోషన్. మన ప్రెజెన్స్ తో పాటు ప్రమోషన్ ఎలా చేసుకుంటున్నారు? మన వాళ్ళకి వెంటనే ఇక్కడ మనం ఒక లీడర్ జట్టు వచ్చింది అని అంటే ఒక ఫ్యామిలీ మ్యాన్ టైప్ అన్నమాట. ఫ్యామిలీ మ్యాన్ ఇప్పుడు ఇక్కడికి వచ్చారు, వెంటనే సీనియర్ ఏం చేస్తాడు? నేను నాతో పాటు నా జట్టు కూడా అని వెంటనే వాళ్ళకి కాల్ చేస్తాడు. అవునా? వెంటనే కాల్ చేస్తాడు, తన జట్టు కూడా ఉండేటట్టు చూస్తాడు. అంటే ప్రమోషన్ చేసుకున్నట్టు. నేను సింగిల్ వ్యక్తిని కాదు అని ఎప్పుడు ఈ ఫ్యామిలీ మ్యాన్ గుర్తుపెట్టుకోవాలి, లీడర్ గుర్తుపెట్టుకోవాలి. ఇది జట్టు పని. ఒక అనిత మేడం వచ్చింది, నా జట్టు ఉందా లేదా అని చెక్ చేసుకుందా లేదా, లేకుంటే తను వినడం మీదనే ఫోకస్ పెట్టిందా? కల్పన మేడం మీ టీం ఉందో లేదో చెక్ చేసుకున్నారా, ప్రయత్నించారా? మీ జట్టు ఉండేలాగా మీరు చూడాలి. ఈ ప్రమోషన్ అనేది ఇంపార్టెంట్. నేను వెల్నెస్ గురించి చెప్తున్నాను అనుకోండి, మీ కస్టమర్ కూడా వినడం ఇంపార్టెంటేగా. అలా అంటారు. మీరు కూరగాయలు కొంటున్నారు అనుకోండి, ఏం ఆలోచిస్తాం? పిల్లలకి ఏమి ఇష్టమో ఆలోచిస్తాం, అంతేనా? బ్యాచులర్గా ఉన్నప్పుడు నాకేమి ఇష్టమో ఆలోచించి, ఇప్పుడు కూరగాయలు కొంటే పిల్లలకి ఏమి ఇష్టం? జట్టు 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 పని గుర్తుపెట్టుకోవాలి. ఇది కేవలం సింగిల్ కాదు, జట్టు. యు ఆర్ లీడర్, అంతే. దీన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. లేరు, కస్టమర్లే ఉన్నారు, నాకు ఇంకా టీం తయారు కాలేదు అంటే 4 PM గుర్తుపెట్టుకోవాలి. అంతే. ఓకే, తర్వాత M sir, M for motivation sir. P for presence and promotion, M for motivation. ఎప్పుడు కూడా మనీ మోటివేషన్ అనేది తగ్గకూడదు. మనీ మోటివేషన్, మనీయే మెయిన్ లక్ష్యం. ఏ లక్ష్యం గురించి మనం వచ్చామో ఆ లక్ష్యాన్ని మర్చిపోకూడదు. పిల్లవాడు మార్కుల మోటివేషన్ లేదనుకోండి, చదువుతాడా? చదవలేడు. మీకు మనీ మోటివేషన్ అనేది, వర్క్ మోటివేషన్ అనేది ఎప్పుడు ఉంటేనే అవుతుంది. ఉద్యోగంలో మోటివేషన్ అవసరమా? ఉద్యోగంలో ఏ మోటివేషన్ అవసరం లేదు. నువ్వు ఒక యంత్రంలాగా వెళ్ళాల్సిందే, ఉద్యోగం చేసి జీతం తెచ్చుకోవాల్సిందే. కొన్ని లక్షలు పెట్టి షాప్ పెట్టిన తర్వాత వెళ్ళాల్సిందే, కూర్చోవాల్సిందే, వెళ్ళాల్సిందే. కానీ ఇది ఇక్కడ మన ఇచ్చ మీద నడుస్తూ ఉంటుంది. కాబట్టి మన యొక్క
ఇష్టం మీద నడుస్తూ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా సెల్ఫ్ మోటివేషన్ అని అంటాం, స్వీయ ప్రేరణ అంటాం తెలుగులో. ఈ మోటివేషన్ ఎప్పటికీ అవసరం, లేకపోతే అడుగు తీసి అడుగు కూడా వేయలేరు. వెంకటరెడ్డి గారు ఏంటి, విఆరా? వెంకటరెడ్డి గారు ఎవరి టీము? ఎవరి టీం కదా ఇక్కడ? షరీఫ్ సార్ చెప్పండి. విఆర్ఎస్ సార్ అన్న, ఎవరు పెట్టారు లింక్ ఎట్లా పెట్టాలో తెలుసు అన్న. నేనే పెట్టలేదు లింక్ ఎట్లా VR. పెట్టాలో. ప్రొడక్ట్స్ తీసుకున్నారా వెంకటరెడ్డి గారు? లేదు సార్, ఇంకా పెట్టేస్తున్నారు. ప్రాస్పెక్షన్ లో ఉన్నారు సార్, ఇంకా ప్రోడక్ట్ తీసుకోలేదు సార్. ప్రొడక్ట్ తీసుకోలేదా? ప్రెజెంటేషన్ విన్నారా? ఫ్రెండ్ ఇచ్చినారు, మీటింగ్ వస్తున్నారు సార్. సార్ ఎవరికి సంబంధించిన ప్రాస్పెక్ట్ వెంకటరెడ్డి గారు? కుదరతుల్లా సార్, కుదరతుల్లా అది నాగేశ్వరరావు సార్. నాగేశ్వరరావు సార్. అచ్చా నాగేశ్వరరావు గారు. ఓకే. సార్ నాగేశ్వరరావు సార్. yes. మొన్న ప్రోగ్రామ్ లో వచ్చింది సార్, అక్కడికి లాగిన్ చేశారు సార్. ఓకే, చాలా సార్ ఇస్తా అన్నాడు, ఇంకా చేయలేదు. ఓకే ఓకే. టైలర్ వెంకటరెడ్డి గారు అన్మ్యూట్ అని ఉంటుంది అక్కడ చూడండి, అన్మ్యూట్ చేసుకోండి. ఓకే, సార్ మీరు కాఫీ గురించి విన్నారా? సార్ విన్నాం సార్. వెరీ గుడ్. ఓకే ఓకే, సరే సార్, ఒకసారి కాఫీ తీసుకోండి, తీసుకొని దాన్ని టేస్ట్ చేశారా, దాని గురించి తెలుసుకోండి. సరేనా? తెలుసుకుంది సార్. సరే సార్. ఆదివారం పూట ఈ యొక్క కాఫీ గురించి కావచ్చు, లేకపోతే మన వెల్నెస్ గురించి, ఆరోగ్యం గురించి ఇంకా మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సరే సార్. ప్రతి ఆదివారం రండి, కాఫీ తీసుకోండి, పల్స్ తీసుకోండి. మీకు ఎవరైతే సత్యనారాయణ గారు కదా చెప్పింది? నాగేశ్వరరావు సార్. నాగేశ్వరరావు. మీకు చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మీకు ఏ ప్రొడక్ట్లు అయితే మీ ఇంటికి అవసరమో అవే చెప్పారు. సరేనా? తీసుకొని దాని గురించి ఇంకా వివరంగా తెలుసుకోండి. ఇంకా ఫస్ట్ ఎందుకంటే మార్కులు మీరు వేయాలి. మా ప్రొడక్ట్ కి మార్కులు వేస్తే ఆ తర్వాత మిగతా అన్ని మాట్లాడవచ్చు. అదే సార్. ముందు బ్రూ కాఫీ తాగారు ఎట్లాగో తెలుసు, బ్రూలు టీలు అన్ని తెలుసు. మరి ఐ కాఫీ, ఈ పల్స్ అనేది దేనికి ఉపయోగపడుతుంది, దాని గురించి మీరు ఇంకా తెలుసుకోండి. సరే సార్. సరేనండి. ఓకే, ఇప్పుడు ఎలా ఇంట్రెస్ట్ గా వచ్చారో అలాగే ఆదివారం పూట కూడా రండి. మీకు మీ స్నేహితుడు చెప్పింది 100% రైట్, చాలా చాలా ఉపయోగం. దాని గురించి ఎంత తెలుసుకుంటే అంత మంచిది. థ్యాంక్ యూ. ఇది ఎవరైతే డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారో దీంట్లో బిజినెస్ చేసుకునే వాళ్ళు, వాళ్ళ యొక్క మీటింగ్, వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. సరేనా? మళ్ళీ కలుద్దాం. రైట్, ఇది మోటివేషన్. ఓకేనా? సో ఎం ఫర్ మోటివేషన్, ఇది చాలా ఇంపార్టెంట్ డియర్ ఫ్రెండ్స్. ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, మీకు ఏ మోటివేషన్ లేకపోతే, అంతెందుకు నాకు ఏ మోటివేషన్ లేకుంటే ఇప్పుడు మీకు వచ్చి ఈ విషయాలు చెప్పను, నేను ఈ విషయాలు నేర్చుకోను, అసలు నేనేం చెయ్యను కూడా. ఒట్టిగా ఇద్దరితోటి టచ్ లో ఉంటాను, ఎంతో కొంత ఇన్కమ్ తీసుకుంటాను, నా పని ఏదో నేను చేసుకుంటాను. ఇంకా అంతకు మించి ఏదో సాధించాలన్న ఒక మోటివేషన్ ఉంది కాబట్టి నేను ఇప్పుడు నేర్చుకోగలుగుతున్నాను, మీకు చెప్పగలుగుతున్నాను. రైట్? అంతే. ఇంకా ఇంకా క్వాలిటీగా ఎట్లా చెప్పాలి, ఇంకా క్వాలిటీ ఎట్లా అనేది వెతుకుతూ ఉంటాను. 4 రాళ్ళు సంపాదించుకుందాం అంటే ఇదేమి పెద్ద అవసరం లేదు. నాకు అంతకు మించినటువంటిది ఏదో ఒక గొప్ప కోరిక ఉంది, సంకల్పం ఉంది. ఆ మోటివేషన్ నన్ను ఎప్పుడూ నడిపిస్తూ ఉంటుంది. అది పిల్లల్ని చూస్తే గుర్తు రావచ్చు, లేకపోతే నా లైఫ్ని చూస్తే గుర్తు రావచ్చు, నా జీవితం ఎలా ఉండాలి అని నా యొక్క కోరికలోంచి రావచ్చు. ఇట్లా కాబట్టి నిరంతరం మీరు మోటివేషన్లో ఉంటేనే మీ నిద్రని జయించగలుగుతారు, మీకున్న బద్ధకాన్ని జయించగలుగుతారు, మీకు ఒకవేళ ప్రెజెంటేషన్ రాకపోతే నేర్చుకోగలుగుతారు. అట్లా ఏదో ఒక మోటివేషన్ ఉంటుంది. లేకుంటే మాత్రం ప్రతి చిన్నది ఫెయిల్యూర్ లాగా కనబడుతూ ఉంటుంది. ఇంకా చీమైనా దాటిపోతుందేమో కానీ మనకు పెద్ద అడ్డంకిలా కనబడుతుంది. చీమకి అడ్డంకులు ఏమి ఉండవు, దాటుతూనే ఉంటుంది. ఏలు పెట్టినా, పెద్ద కర్ర పెట్టినా, ఏది వచ్చినా దాటుతూనే ఉంటుంది. చీమకి ఎటువంటిది ఏమి ఉండదు. మనకు చిన్నది కూడా పెద్ద అడ్డంకిలా కనబడుతుంది.
నిజం చెప్పాలంటే ఇండస్ట్రీ అంత పెద్ద కష్టాలు ఏం పెట్టట్లే మీకు ఆలోచిస్తే, అవునా? ఓ 10,000 క్రియేషన్కి 20,000 క్రియేషన్కి ఏమాత్రం కష్టం పెట్టట్లే. సో మోటివేషన్ నిరంతరం ఉండాలి. అందుకనే ఎర్లీ మార్నింగ్ ఆరా మార్నింగ్ వస్తే అన్నీ జరుగుతాయి. నెక్స్ట్ రెండోది లాస్ట్ మేనిఫెస్టేషన్. మేనిఫెస్టేషన్ అంటే దాన్ని కార్యంలోకి సాకారంలోకి తీసుకురావడం. నేను కేవలము ఆ మోటివేషన్ ఉంటేనే సరిపోతుందా? మోటివ్ ప్లస్ యాక్షన్, అందులో యాక్షన్ కూడా ఉంది. ఓకే, సో నాకు ఒక కేక్ చేసుకొని తినాలని ఉంది అనుకో, ఇక రంగంలోకి దిగి దానికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి, వేరే వాళ్ళు ఎలా తయారు చేశారో ఇవన్నీ తెలుసుకొని అవి తీసుకొచ్చుకొని రెడీ చేసుకొని తయారు చేసి ఓపిక్గా ఆగి తర్వాత తింటారు. మేనిఫెస్టేషన్ జరిగిపోయింది. అట్లాగే 500 అనగానే కానీ 1000 అనగానే కేవలము ఆ కోరిక అట్లానే ఉంచుకొని కేవలం పైపైన ప్రయత్నాలే కాకుండా దాని మేనిఫెస్టేషన్లోకి దింపాలి. నేమ్ లిస్ట్ ప్రెజెంటేషన్స్ చేయడం, ఫాలోఅప్ చేసుకోవడం, ఇదంతా కూడా మేనిఫెస్టేషన్. మన చేతులతో మనమే చేయాలి. అది మన చేతులతో. సంకల్పం అనేది తీవ్రత చాలా ఉంది హరిప్రసాద్కి, కానీ మేనిఫెస్టేషన్ చేయడానికి ఇప్పుడు నేను పుస్తకం తీయాలి, ఆ డైలాగ్స్ అవి రాసుకోవాలి, సబ్జెక్ట్ రాసుకోవాలి, అనేక వీడియోస్ తీసి నా నాలెడ్జ్ని పెంచుకోవాలి, మళ్ళీ మీకు వచ్చి నేను చెప్పడం నేర్చుకోవాలి. ఇదంతా మేనిఫెస్టేషన్. ఓకే, కేవలము కోరిక ఉంది, భయంగా ప్రయత్నాలు చేయడం, ఎవరైనా వస్తారో లేదో చూడడము, ఇట్లాంటి భయము పైన ఇదంతా జరుగుతుంది. రంగంలోకి గ్రౌండ్ లెవెల్కి దిగాల్సిందే, నేర్చుకోవాల్సిందే, పట్టాల్సిందే. అర్థమైందా? అప్పుడే మనం అనుకున్న మనీని ఏదైనా సరే ర్యాంక్ని సాధించడం. ఒక కల కనండి, నేను రూబీ ఎగ్జిక్యూటివ్ అయ్యి తీరాలి, ఈ కంపెనీలో అక్కడి వరకన్నా చేరాలి, 2.5 లక్షలు రూబీ అంటే. ఓకే, అక్కడి వరకు నేను చేరుకోవాలి. సో దాంట్లో కొంతమందిని 6,000 సంపాదించినటువంటి స్టార్స్ని క్రియేట్ చేయడం నేర్చుకోవాలి. అదొక్కటి. రిటైల్ ద్వారా కూడా ఉంటుంది, బట్ ఇక్కడ రిటైల్ ద్వారా కంటే కూడా స్టార్స్ని క్రియేట్ చేయడం ద్వారా ఆ 2.5 సంపాదించాలని అనుకోవాలి. ఇది నేర్చుకుంటే సరిపోతుంది. అంటే వాళ్ళని అప్పుడు బిజినెస్ మ్యాన్ మనలోంచి బయటకు వస్తాడు, క్రియేటివిటీ బయటకు వస్తుంది. ఒక పనిని ఎలా చేయాలి, ఒక బిజినెస్ మ్యాన్ అయితే ఎలా చేస్తాడు, ఎంత క్రియేటివ్గా ఆలోచిస్తాడు, తన ప్రొడక్ట్కి అవతల వ్యక్తికి ఎలా చెప్పాలి, ఇది అంతా కూడా. ఓకే, చాలా ఈజీ, మనది చాలా మంచిగా కనెక్ట్ అయ్యేటువంటి వస్తువు అండి. మంతెన ఏం చెప్తున్నాడో గొప్ప వాళ్ళు, పెద్దవాళ్ళు, ఆదర్వల్లి గారు కావచ్చు, లేకపోతే రామచంద్ర గారు, ఇట్లాంటి న్యాచురోపతి వాళ్ళు ఏం చెప్తున్నారో వాళ్ళ మాటే మన మాట. గొప్ప ఎంటర్ప్రినర్స్ ఏం చెప్తున్నారో వాళ్ళ మాటే మన మాట. పారిశ్రామికవేత్తలు ఏం చెప్తున్నారో వాళ్ళ మాటే మన మాట. భారత ఆర్థిక ప్రణాళిక సంఘం ఏం చెప్తుందో వాళ్ళ మాటే మన మాట. అంతే. అంటే చూడండి మన దగ్గర ఎటువంటి గొప్ప వస్తువు ఉందో, గొప్ప అవకాశం ఉందో. ఇది మీకు అర్థమైందో లేదో? అంత మామూలు కాదు మనకున్న గొప్ప అవకాశం. మనం ఇక్కడనే రిచ్నెస్ అవసరం. సరేనా మరి? ఓకే, మళ్ళీ మార్నింగ్ రండి. మార్నింగ్ రేపు రిలేషన్షిప్స్ ప్రతిరోజు చెప్తున్నాను. రిలేషన్షిప్స్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ పెరగడానికి మనం ఏం చేసుకోవాలి? నేను మార్నింగ్ చెప్పింది వింటే ఏమవుతుంది అని అంటే, మీరు అలర్ట్నెస్ పెరుగుతుంది. అంతేనా నారాయణ? చాలా షార్ప్ అయిపోతుంది అండ్ వెంటనే మనం ఎలా స్పందిస్తున్నామో అనేటువంటి లోపల ఒక రెగ్యులేటర్ బాడీ తయారైపోతుంది. చాలా కేవలం వింటేనే అది ఉంటుంది నారాయణ గారు. ఓకే, పనిలో చాలా ఇది వచ్చింది. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఈ ఆర్పిఎం వల్ల ఏమవుతుందంటే మేడం, రెస్పాన్స్ అండ్ ర్యాంక్ డ్రీమ్ బర్నింగ్ డిజైర్, ఎవరెవరు నా టీం ఎలా రెస్పాన్స్ అవుతున్నారు అనేది చెక్ చేసుకుంటాం. రెండవది వాళ్ళ ప్రెజెన్స్ ఎట్లా ఉంది, అండ్ వాళ్ళ యొక్క ప్రమోషన్ ఎట్లా ఉంది, ఇది చెక్ చేసుకుంటాం. ఫస్ట్ మోటివేషన్ ఎంత ఉంది, అండ్ ఇది మేనిఫెస్టేషన్ కి ఎలా ఉంటుంది. సరేనా? ఓకే సార్, చాలు. 8 to 9 అనేది
లేకపోతే 7:30 to 8:30. 7:30 సార్, 7:30 to 9 అయినా పర్వాలేదు. అంతే. ఓకే. ఇంకేంటి జానపేష గారు బాగున్నారు కదా అందరు? ఆ, కాఫీ, ఇంట్లో కాఫీ రెగ్యులర్ గా తాగుతూ ఉండండి. అండ్ 2 రోజులకు ఒకసారి అయినా సరే, చిన్న పిల్లలు ఉంటే వాళ్ళకి పల్స్ మర్చిపోవద్దు, 30 ml అట్లా ఓకే ఇస్తూ ఓకే ఉండాలి. సార్ 2-3 రోజులకు ఒకసారి అట్లా పల్స్ ఇస్తూ ఉండాలి. లేడీస్ అయితే ఏ ప్రాబ్లం ఏం లేదు ప్రస్తుతానికి అనుకుంటే 2-3 రోజులకు ఒకసారి ఐకేర్ అట్లా తాగుతూ ఉండాలి. దాని రక్షణ అది చూసుకుంటది. ఆరోమేటిల్ వస్తే ప్రశాంతంగా ఉంటది మేడం. నా లక్ష్యం అదే. అందరినీ ప్రశాంతంగా ఉంచడమే నా లక్ష్యం, ఆందోళన ఉంచకుండా. మా అమ్మని ప్రశాంతంగా ఉంచాలి, మా నాన్నని ప్రశాంతంగా ఉంచాలి, మా మేడంని ప్రశాంతంగా ఉంచాలి. అది ఉంది. అన్నీ వస్తాయి. ప్రశాంతంగా ఉంటే మనకు అన్ని క్రియేట్ చేసుకోవచ్చు. హ్యాపీగా ఉండాలి. ఏదో వస్తే హ్యాపీనెస్ అనేది తప్పు. ఏదో వస్తే ఫలానాది అయిపోతే హ్యాపీ, ఫలానాది అయిపోతే అట్లా ఎతుకుతూనే పోతూ ఉంటాం 80 ఏళ్ళ వరకు, 90 ఏళ్ళ. అట్లా అవ్వదు. ఇప్పుడు ఈ మూమెంట్ లో కూడా వండర్ఫుల్ గా ఉండాలి. ఏం కాదు, అంత మంచిది. కరోనా వస్తేనే తట్టుకున్నాం మనం, అంటే మనకు కాదు, భూమి మీద కరోనా వస్తే తట్టుకున్నాం కదా. వచ్చిపోయింది, ఏం చేసింది? ఏం లేదు, అంతే. రైట్ అండి, మళ్ళీ కలుద్దాము సార్ రేపు మార్నింగ్ ఎర్లీ. ఏంటి తిరుమల దేవి గారు గోరింట పెట్టుకున్నారు, స్పెషల్ ఏంటి? బర్త్డేనా? తిరుమల దేవ్ గారికి ఈ రోజు చాలా హ్యాపీ అండి సార్. అక్కడ ప్రోగ్రామ్ లో తన పర్సనల్స్ అటెండ్ అవ్వడం, తన ప్రజెన్స్ హ్యాపీ సార్. అంతే. రూట్ క్యాంప్ కి 500 గా వస్తున్నందుకు హ్యాపీనెస్ సార్. మీరా? ఎస్ సార్. ఎన్ని స్టార్స్ అయ్యాయి? 3 అయినాయి సార్. ఇంకా 2 ఉన్నాయి. 2 ఉన్నాయి సార్. ఫస్ట్ లాగిన్స్ చేసేసుకోండి, ఆ తర్వాత ప్రెజెంటేషన్స్ ద్వారా వాళ్ళకి సేల్ అయిపోతాయి. ఓకే సార్. ఇప్పుడు కస్టమర్స్ వస్తే సరిపోద్ది, 4 ప్రొడక్ట్లు తీసుకున్న వాళ్ళు. ఓకే సార్. ప్రెజెంటేషన్స్ ని క్రియేట్ చేసుకోవడమే దారి. మనకి ఏమి నేర్పిస్తుంటదంటే ఇండస్ వివా, రేపు సోమవారం నాది ఉంది, అది చెప్తాను. ఓకే సార్. ఓకే సార్. సోమవారం నాడు ఈవినింగ్ కంపెనీ ప్రోగ్రామ్, అందులో నాది. మనం మళ్ళీ ఒకసారి నేను ఆ విషయాలు చెప్తాను. ఓకే సార్. మన లోపల ఇప్పుడు నేను మొదట వచ్చినప్పుడు ఒక ఉద్యోగి కూర్చున్నట్టు కూర్చునేవాడిని ఇది మన ప్రోగ్రామ్స్ లో. కానీ సంపాదించే వాళ్ళతో తిరిగి, ఒక 100 మందిని గైడెన్స్ చేసే వాళ్ళతో తిరిగి నేను కూడా అలా తయారైపోయాను. అంటే పాలు పెరిగైపోయింది, మళ్ళీ పెరుగు తిరిగి పాలు అవ్వదు కదా, మళ్ళీ తిరుగుబాటు ఏం లేదు, ముందుబాటే ఉంది, పురోగతే ఉంది, నో తిరుగుగతి. ఒకసారి పాలు పెరిగైపోయిందంటే మళ్ళీ వెనక్కి చూసేది లేదు, అంటే గ్రోత్ వచ్చేసిందని అర్థం. ఓకే, అట్లాగే మనము వినగా గైడెన్స్ చేయగా మన లోపల నుంచి వైబ్రెంట్ వివా ఒక కొత్త వ్యక్తిని, ఒక లీడర్ని క్రియేట్ చేస్తుంది. మనకు తెలియకుండానే మనం తయారవుతాం. ఓకే, సో అది మనం అందుకనే మనం వింటూ ఉండాలి ప్రతిసారి. వింటూనే 500 అయిపోవాలి, వింటూ 1000, వింటూ రూపీ. అట్లా నా డైమండ్ అయిపోయింది, వైట్ డైమండ్ వరకు వచ్చాం అట్లానే. సో రేపు సోమవారం కూడా చక్కటి ఎంటర్ప్రినర్ క్వాలిటీస్ ఎలా ఉండాలి, ఏ విషయంలో మనల్ని వివా చెక్ చేస్తూ ఉంటుంది, అది బాలకుమార్ గారు 500 అయ్యారు. 1000 ఇప్పుడు అవుతున్నారా? ఎస్ సార్. నెక్స్ట్ వీక్ సార్ 1000. నెక్స్ట్ వీక్. నెక్స్ట్ వీక్ ఈసారి రూట్ క్యాంప్ అంతా పండుగనే ఉంటుంది. పండగ. అలాగే సార్. మీ దగ్గర జమున గారు, మీ దగ్గర బోత్ సైడ్స్ నుంచి వస్తున్నారా? బోత్ సైడ్స్ నుంచి రూట్ క్యాంప్ వస్తున్నారా? ఒక వైపు నుంచి వస్తున్నారు సార్, తను రాజేష్ సార్ వస్తున్నారు. ఇంకోవైపు ఎవరు లేరా? ఇద్దరు ఉన్నారు కానీ వాళ్ళు కొంచెం
వర్క్ లో సరిగా అంటే వాళ్ళ వాళ్ళకి వాళ్ళ కనెక్ట్ పర్సనల్ అవ్వలేదు, కనెక్ట్ అవ్వలేదు. ఓకే, సో అది చూడాలండి. జమున మేడం, మీరు 500 అయ్యారా అనేది ముఖ్యం కాదు, మీ బోత్ సైడ్స్ నుంచి ఒక్కొక్కరైనా వస్తున్నారా లేదా ముఖ్యం. అది. మీరు వచ్చారా ప్రోగ్రామ్కి? లత గారికి బోత్ సైడ్స్ వచ్చారా అక్కడి నుంచి పోయినసారి? అవును వచ్చింది సార్. సంధ్యారాణి శిరీష ఒకవైపు నుంచి, ఇటువైపు నుంచి జమున, ఇద్దరు జమునలు సార్. ఇద్దరు వచ్చారు సార్ లాస్ట్ టైం. ఎస్, ఎప్పుడైనా షాహినా గారు, ర్యాంక్ టీం అనేది నేచర్ మనకిచ్చే గిఫ్ట్, దైవం మనకిచ్చే గిఫ్ట్. ఓకే, అది న్యాచురల్గా జరుగుతుంది. మనము మన బోత్ సైడ్స్ లో ఉన్న వారికి ఎన్ఐసిఈ అనేది ఎలా చేస్తున్నాము అనేది ఇంపార్టెంట్. అంటే రిటైల్ వాళ్ళకి ఒక ప్రోడక్ట్ అయినా సేల్ అవుతుందా లేదా మన బోత్ సైడ్, ఇది మన మీద ఉన్న బాధ్యత. టీం వచ్చేంత వరకు ఏమో మన రిటైల్ ఎవ్రీ వీక్ మనకు జరుగుతుందా లేదా, వచ్చిన తర్వాత వచ్చేంత వరకు మనం బ్యాచులర్ అనమాట, తర్వాత ఫ్యామిలీ మ్యాన్, వాళ్ళకి రిటైల్ జరుగుతుందా లేదా. ఇక పార్ట్నర్స్ రావడము, ర్యాంక్ రావడం అనేది ఇక ఈ పనితనాన్ని బట్టి మనకు వస్తుంది. ఇప్పుడు నాకు ఇంకొక ర్యాంక్ బాకీ ఉంది, బ్లాక్ డైమండ్, అది రాలేదు. మరి ఎందుకు రాలేదు? ఇంకేదో నేను నేర్చుకోవాల్సింది ఉంది కాబట్టి ఆగింది. కరెక్ట్గా నేను చేయాల్సింది చేసి అంతమందికి నేను ఇన్కమ్ ఇప్పించి టీమ్ బోనస్ ఇప్పిస్తే మేబీ తర్వాత ఇస్తుందేమో నేచర్ నాకు బ్లాక్ డైమండ్ అంబాసిడర్. అప్పటి వరకు డైమండ్ అంటారు, అది పడ్డ తర్వాత అంబాసిడర్. అర్థమైందా? సో నేర్చుకోవాల్సిందే మీకు. అప్పటి వరకు కల్పన మేడం ఏం, ఇప్పుడు బోత్ సైడ్స్ ఎవరికైనా రిటైలింగ్ ఐఏపీ పోస్టర్స్ వస్తున్నాయా, ఇదే ఆలోచించాలి. ర్యాంక్ టీం అనేది ఇక జరుగుతుంది, దాని గురించి నో టెన్షన్. జమున మేడం, మీరు ఆల్వేస్ జమున గారి దగ్గర బోగస్ సార్ మీరు చెప్పాలి అర్థమయ్యేటట్టు, తర్వాత చెప్పాల్సింది ఇదే పాయింట్. ఏమో ఈ 3 వారాల్లో తను ఏమనుకోవాలంటే, ఎవరైనా సరే 1వ స్టార్ 2వ స్టార్ కంప్లీట్ అయ్యి వచ్చే వాళ్ళు ఉంటారేమో, దాని మీద ఫోకస్ చేయండి మేడం. బోత్ సైడ్స్ నుంచి ఒక్కొక్కరిని అక్కడికి తీసుకురావడానికి ఫోకస్ చేయండి. కల్పన గారు మీరు కూడా, మీకు ఆల్రెడీ ఉన్నట్టున్నారు కదా బోత్ సైడ్స్. ఇద్దరు స్టార్ట్అప్ సార్ తను. అది ఓకే, సరేనండి. ఇట్లా మళ్ళీ కలుద్దాం, మాట్లాడు.